మీరు మంచి చేయాలనుకుంటున్నప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయా? కొన్నిసార్లు మనం మంచిగా ఉండాలని, సరిగ్గా నడవాలని ప్రయత్నిస్తాం. కానీ ప్రతిగా విమర్శలు, నిరాకరణ, సమస్యలు వస్తాయి. నేను మంచి చేస్తున్నా, ఎందుకు ఇంత కష్టం అని మనసు బాధపడుతుంది. అప్పుడు ధైర్యం తగ్గిపోతుంది, ముందుకు వెళ్ళాలనే ఉత్సాహం తగ్గుతుంది. కానీ దేవుడు మనకు ఒక గొప్ప హామీ ఇస్తూ ఉన్నాడు. మనం మేలు చేయట్లో నిలబడితే ఆయన మనతో ఉంటాడు. మన ప్రయత్నాలు వృధా కావు. దేవుడు చూసి ప్రతిఫలమిస్తాడు. మనకు బలం, ధైర్యం ఇచ్చేది యేసుక్రీస్తు వారు. ఆయనతో ఉంటే మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. మంచి మార్గంలో నడిచే వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19:11 ఇలా చెప్తుంది: ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. చిన్న ప్రార్థన. ప్రభువా, మంచి చేయడంలో మాకు ధైర్యం ఇవ్వండి. అడ్డంకులు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా నిలబడే బలం ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉందని మేము ఎల్లప్పుడూ గుర్తు చేసుకునేలా చేయండి. మా ప్రయత్నాలను మీరు ఆశీర్వదించండి. మీ చిత్తానికి అనుగుణంగా మేము నడుచున్నట్లు దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు కూడా ధైర్యంగా మంచి చేయాలని నిర్ణయించుకుంటే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రోత్సాహక సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.